ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బడేటి చంటి నియమితులైన సందర్భంగా స్థానిక 41, 42 డివిజన్ల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై బడేటి చంటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరోవంతు బలోపేతం చేసి ప్రతి కార్యకర్తకు గుర్తింపు తీసుకురావడం తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యతని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. అలాగే యువతకు అవకాశాలు కల్పించడం, మహిళల సాధికారత, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెద్దబాబు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి మల్లెపురం బౌరోతు బాలాజీ, 41, 42 డివిజన్ ఇన్ఛార్జీలు జాగాని సంతోషి, త్రిపర్ణ శ్రీదేవి, కార్పొరేటర్లు అర్జి సత్యవతి, తంగెరాల అరుణ, భీమవరపు హేమసుందరి, టీడీపీ నాయకులు ఇసుకపల్లి తాతారావు, నాయుడు సోము, పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ కురువృత్తుడు ఈ యొక్క 41, 42 మీరు అన్న మాట ప్రకారం పెన్షన్ 7,000 జూలై 1వ తారీఖున ఇవ్వటం, అలాగే ఫ్రీ బస్ ఇవ్వటం, ఉద్యోగాలు కానీ, టీచర్ పోస్టులు కానీ అన్నీ చేస్తున్నా సరే ఏదో రకంగా ఒక విష పత్రిక అంటే ఏదన్నా సరే అని రాస్తారు వాళ్ళు. జై బడేటి లోకేష్ నాయకత్వం. ఓకే, సీనియర్ నాయకులు రౌత్ రమేష్ గారు, ముప్పిడి కృష్ణ గారు. కుటుంబం గురించి, దీని గురించి కూడా నాకు అసలు రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక డెడికేషన్ తో ఏ రాజకీయ నాయకుడు చేయలేంది, ఏ రాజకీయ నాయకుడు ముందు తర్వాత కూడా చేయలేంది ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో మీ అందరి కుటుంబ సభ్యుడిగా నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ సేవ చేస్తున్నాననేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగా స్వయంగా ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ చేస్తాడో బాబీ అనే కార్పొరేటర్ చనిపోతున్నాడు, ఒక మెడికల్ కోవిడ్ లో ఒక మంచం ఇప్పించమని అడిగితే మంచం ఇప్పించలేదు. వాళ్ళు ఇన్ఛార్జ్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు రేపు పొద్దున పరిపాలన మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒక మనిషి చచ్చిపోవడానికి కారణం వాళ్ళు. ఆ రోజున ఆత్మాభిమానంతో బాబీని చంపుకుని నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేశా, ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలా. ఇప్పుడు ఇన్ఛార్జి ఫోన్ చేశా, విజయవాడలో ఇప్పించు, గుంటూరులో ఇప్పించానుగా 2 చోట్ల కూడా బెడ్ ఇప్పించిన వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతలో ఉంది. వాళ్ళు ఛాలెంజ్ గా చెప్తున్నా, ఏ రోజునైనా సరే డిబేట్ గా నాయకులు ఎవరైనా రావచ్చు, వాళ్ళు ఇన్ఛార్జ్ రావచ్చు. 3 నాయకులకు చెప్తా 10,000 మంది ఏం చేసావచ్చు పనులు జనానికి అందరికి కూడా. నేను ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని లక్షలు పని చేశాను, నాకేం గుర్తు కూడా ఉండవు. నా ఇంటికి వచ్చాడంటే నవ్వుతూ బయటికి వెళ్ళిపోవాలి ఎవరైనా సరే, అది ఏ పని మీద రావచ్చు. మొహమాటం లేకుండా అవని పని అయితే ఇది అవదమ్మా మీకు 10 సార్లు తిరగద్దని చెప్తా. 3 సంవత్సరాలు తిరగాలి, కానీ చివరి 6 నెలలు మీకే వదిలేస్తున్నా. నేను పోటీ చేస్తాను లేదు, నాకు అవసరంలా. 2.5 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రజలందరూ ఈ 4.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అనుకుంటే నేను అడిగి ఇంట్లో నుంచి బయటకేస్తా, లేకపోతే నాకు అవసరం లేదనుకుంటా. పదవి కాకుండా నేను రాలా, ప్రజల మనిషికి వచ్చాను కాబట్టి నేను రాజకీయాలు చేయడానికి రాలా, ప్రజలకు పని చేయడానికే వచ్చా. ప్రజల పని చేస్తా, చేయగలిగింది చెబుతా, అవలేదంటే చెప్తాను మీ అందరికీ కూడా. నేనేం మొహమాట పడినా ఏదో ఒక మంచినీటి దగ్గర ఏదో మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తే ప్రభుత్వం తీసేస్తుందని ధర్నా అని అంటారు. వాళ్ళకి బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు 80 పెట్టించాను నేను, వాళ్ళు పెట్టుకోమన్నాడు 80 నాకు తీసేస్తా. రేపొద్దు నుంచి ఏదైనా పెట్టుకుంటారంటే 80 పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు గుడికి అర్థంగా పెట్టి దేవాలయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే కొద్దిగా జరుపుకోమని చెబితే జరపకోకుండా అయితే
నేను జరిపిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టి ఇవాళ తీసిస్తారని చెప్పి అక్కడ కూర్చుని ధర్నా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం చేస్తారు. వాళ్ళకి లేకపోతే చెప్పేవాడికి లేకపోతే చేసేవాళ్ళకి సిగ్గు ఉండాలి కదా. మీరు చెప్పండి అదండి, నేను 80 పెట్టించాను. ఎటు వెళ్ళినా సరే మజ్జిగ కేంద్రం ఉంది, మంచినీటి కేంద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ 80 కూడా వాళ్ళే పెట్టుకోమనండి, వైసీపీ వాళ్ళు పెట్టుకోమనండి. ఒక్క సహాయ సహకారం చేయించడంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయాల, ఇప్పుడు చేయరు. చేసే వాళ్ళు చెడగొడతానికి చూస్తారు. 80 మీద నా పేర్లు లేవు, కానీ ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు పెట్టారో ఈ 80 కూడా వాళ్ళు పెట్టుకోవడానికి రేపే అవకాశం ఇస్తా. ఎవరైతే అక్కడ ధర్నా చేశారో ఆ నాయకులు రేపు సమాధానం చెప్పకపోతే వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలని మీరే ఆలోచించాలని. మీ అందరి దగ్గర కూడా నేను చెప్పేది వాస్తవాలా కాదని అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఆవేశంగా మాట్లాడే నిజాలా కాదని తెలుసుకోవాలని అందరూ. మీరందరూ కూడా ఈ ఏరియాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా ఎంతో చైతన్యవంతులైనటువంటి మనుషులు మీరందరూ కూడా. మీ అందరికీ కూడా ప్రతి విషయం కూడా తెలుసు. ఇక్కడ చాలా మంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా డ్వాక్రా మహిళలు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాల గురించి మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. ప్రతి ఇంట్లో నుంచి కూడా పెన్షన్ తీసుకోవడం, అట్లాగే మరి ప్రతి వారం కూడా మన గౌరవ శాసనసభ్యులు వారు వాళ్ళ ఆఫీసులోనే ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వృద్ధులకి పిల్లలకి అందరికీ కూడా ఫ్రీగా వైద్యం చేయించడమే కాకుండా మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇప్పించడం. మరి నాకు తెలిసి మన రాష్ట్రంలోనే 175 మంది శాసనసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అట్లాగే మెడికల్కి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్ కానివ్వండి, మన రాష్ట్రంలోనే మన శాసనసభ్యులు వారు అత్యధికంగా సీఎం గారి దగ్గరికి ఫైల్స్ ప్రతి వారం కూడా తీసుకెళ్లి ఎక్కువ మొత్తంలో డ్రా చేసినటువంటి ఘనత మన శాసనసభ్యుల వారికే దక్కింది. ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం బడేటి చంటి గారి శకం రాజకీయాల్లో. బడేటి చంటి గారికి ముందు, బడేటి చంటి గారు తర్వాత అని చెప్పేసి అనుకునే రోజు, మీరందరూ తెలుసుకునే రోజు ఒకటి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బడేటి చంటి గారికి మీరు 63,000 మెజార్టీ ఇచ్చారు. ఇది ఏలూరు రాజకీయ చరిత్రలో ఒక చెరిగిపోయినటువంటి రోజు. ఇది మళ్ళీ ఆయన కూడా దాన్ని బ్రేక్ చేయలేనటువంటి విధానంలో మీరు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు పార్టీలో చంద్రబాబు నాయుడు గారి చేత, ప్రజల చేత, మీ అందరి చేత మన్ననలు పొందుతూ ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటూ ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాలు చేసినటువంటి రాజకీయ నాయకుడు బడేటి చంటి గారు ఈ కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి మీరందరూ గుర్తుంచుకునేలాగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈ సందర్భంగా అభినందించుకుంటూ, తూర్పు ఉత్తరం దక్షిణం ఉన్నారో తేడా లేకుండా మంచినీళ్ళ పట్ల బడిసెడి శ్రీనివాసరావు వీళ్ళు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో కూర్చారు. 1వ డివిజన్లో ఉన్న కోరాడు బాలకృష్ణ, శావణి అనే శివాణి అనే అమ్మాయి ఎంఆర్ఓ ఆఫీస్ లో చేసి అటెండ్ ఉద్యోగం చేసే అమ్మాయికి 35 లక్షల రూపాయలు పెట్టి కూర్చారు. అలాగే జంపా సూర్యనారాయణ గారు, వెల్లపల్లి రాజు గారు మున్సిపాలిటీలో తీర్మానం చేసుకుని పళ్ళు కడుతున్నారు, 2 కోట్లు కూల్చివేశారు. 17వ డివిజన్ ఆమదాలప్ప సంఘంలో నిరుపేదలకు ఇస్తే బడేటి బుజ్జి గారి ఇల్లు పునాదులతో సహా కూల్చివేశారు. అలాగే గొల్లాయిగూడెం కాలనీలో 19వ డివిజన్లో కూడా ఇల్లు కూల్చారే. మరి అప్పుడు ఈ నాయకులకి కనపడలేదా? ఇప్పుడు ఎవరైనా ఆక్రమించేశారా? ఎక్కడ ఉన్న మహిళలకు మేము చెప్తున్నాం, ఆ మనిషిని సానుభూతి పరులు ఉండొచ్చు, ఆ పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, మీరు వచ్చి మాకు ఇక్కడ ఏమో అక్కర్లేదండి, అలాగే ఉంచండి, ఆ మురు కోపంలోనే ఉంటామని ఎమ్మెల్యే గారికి చెప్పండి. అలాగే మురు కోపంలోనే ఉంచుతాం. మీ అందరికీ పని చేయడానికి మీరు మంచి మెజార్టీ ఇచ్చి మన శాసనసభ్యులు వారిని గెలిపించారు. మీరు ఆలోచించుకోండి. వస్తున్నారు, ఏదో వెళ్తున్నారు, 4 కండవాలు వేసుకుని. నేను రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో ప్రజలే వాళ్ళకి తీర్పు చెప్తారు. ఎలాంటి తీర్పు అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. తండ్రి కానించి, అన్న కానించి ఈ రోజు మన బడేటి రాధాకృష్ణ చంటి గారు 100 ఏళ్లుగా ఏలూరికి సేవ చేస్తున్న ఒకే ఒక కుటుంబం బడేటి కుటుంబం. కాబట్టి వారు తాత దగ్గర నుంచి ఎంత కష్టపడ్డారో ఏలూరికి, తండ్రి దగ్గర నుంచి ఎంత కష్టపడ్డారు, అన్న ఎంత కష్టపడ్డారు, వారి ముగ్గురు ఎంత కష్టపడ్డారో ఆ ముగ్గురు యొక్క కష్టం ఈ రోజున బడేటి రాధాకృష్ణ చంటి గారు కష్టపడుతున్నారు ఏలూరికి. కాబట్టి ఈయన
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడానికి ఈ జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ట్రై చేశారు. కానీ మన ఇలా చైర్మన్ గారు చెప్పినట్టు బడేటి రాధాకృష్ణ గారి చంటి గారి యొక్క సేవ చూసి, వారు చేస్తున్న పనులు చూసి, ముఖ్యంగా ఏలూరు జిల్లాకి, ఏలూరు పట్టణానికి సంబంధించిన బడేటి రాధాకృష్ణ చంటి గారికి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా అభినందన సభ ఏర్పాటు చేసిన ఈ రెండు డివిజన్ నాయకులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు మనం చాలా సంతోషంగా మన 41 డివిజన్ మహిళలు 42వ డివిజన్ మహిళలు చేసుకుంటున్నాం. ఇదందరూ ఎందుకంటే తక్కువ టైంలో ఒక అధ్యక్షుడిగా ఎంచుకోవడం అంటే మాటలు కాదండి. ఉదయం 6 కాడి నుంచి రాత్రి 10 వరకు మన శాసనసభ్యులు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది తీర్చే విధంగా, అంటే ఒక్క మనిషి ఆయన దగ్గరికి వెళ్ళారు అంటే ఆ పని వెంటనే చేసే విధంగా. ఒకవేళ మేము కూడా ఏదైనా ఒకరోజు చెప్పిన పని చేయకపోతే వెంటనే ఆయనకి ఫొటోస్ పెట్టేస్తున్నారండి డివిజన్ లో కూడా. ఒకప్పుడు ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఒక 7-8 గుమ్మాలు దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి అలా